యః శ్రోత్రయోరమృతం సంనిషించేద్. యః శ్రోత్రయోరమృతం సంనిషించేద్. విద్యామ విద్యస్య యత మమాయం తం మన్యేహం పితరం మాతరంచ తస్మై న దృహ్యేత్ కృతమస్య జానన్. విద్య లేని నా చెవులలో మృత సంజీవిని విద్యామృతాన్ని పోసిన ఈ నా గురుదేవులకు నేను తల్లిగాను తండ్రిగాను భావిస్తున్నాను. ఈయన చేసిన ఉపకారాన్ని దృష్టిలో ఉంచుకొని తలుచుకుంటూ ఇప్పుడు కూడా ఈయనకు ద్రోహం తలపెట్టను. ఎంత తమాషగా ఉందంటే ఇది. ఎప్పుడు కూడా ఈ సమయంలో నేను తలపెట్టను, ఎప్పుడూ తలపెట్టను. ఇప్పుడు ఏమైందంటే తాను పొట్ట నుంచి పుట్టాడు. అందుకని కచుడు శుక్రాచార్యుడికి ఏమయ్యాడు? పుత్రుడయ్యాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు కింద పడి వేదరాశిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు బతికిస్తున్నాడు? ఇప్పుడు తన మంత్రాన్ని, తాను గురుదేవులు ఉపదేశించిన మంత్రాన్ని ఇప్పుడు కచుడు బతికిస్తున్నాడు. ఎవరికి? గురువు గారికి. అయితే గురువుగారు ఇప్పుడు ఏమయ్యారు? కచుడికి కొడుకు అయ్యాడు. ఎంత విచిత్రం ఇది, ఎంత మాయ చూడండి. ఋతస్య దాతారమనుత్తమస్య నిధిం నిధీనామాపి లబ్ధ విద్యాః ఏ నాద్రియంతే గురుమర్చనీయం పాపాన్ లోకాంస్తే వ్రజంత్య ప్రతిష్టాగా. సర్వోత్తమమైన వేదజ్ఞానాన్ని ఇచ్చి నిధులన్నిటికీ పరమనిధి అయినటువంటి గురువు నుండి విద్యలను పొంది పూజ్యుడైన గురువును ఆదరించని ఆరు లోకంలో అప్రతిష్ట పాపిష్టులై పాపలోకానికి పోతారు అన్నాడు. నిజం కదా? అంటే ఈ శుక్రాచార్యుడికి తెలీదా ప్రియమైన శిష్యుడు ఏమవుతున్నాడని? 5-6 మాటలు అట్లా చేసిన తర్వాత కూడా ఇంకో పర్యం చెయ్యరు ఈ దుర్మార్గులైనటువంటి ఈ శిష్యులని తెలుసు కదా. శిష్యుడు మంచివాడు కాకపోతే విద్య నేర్చుకున్న తర్వాత శుక్రాచార్యుడిని పాత పగతో వదిలేసి సెల్యూట్ కొట్టేసి వెళ్ళిపోయిందంటే ఇంత మంత్రం చెప్పాడు. చెప్పి నువ్వు నన్ను మోసం చెయ్యవు, మళ్ళీ ఒట్టు వేయించుకున్నాడు. అంటే తర్వాత కూడా ఇట్లే ఉంటావు అని నమ్ముకున్నాను. కచుడేం సామాన్యుడా పాపం? ఏం ఆర్డినరీ వీళ్ళలాగా ఈ రాక్షసుల్లాగా శిష్యుడా? గురువు గారికి ఈ పని చేశారండి వీళ్ళు. వీళ్ళ కథ. అందుకని కింద లోపల కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎందుకంటే మృత సంజీవిని విద్య కోసరమే వచ్చాడు, మధ్యలో తెలుసుకున్నాడు. అంతకు తెలీదా? మోసపోకూడదు మీరు. ఇక్కడ శుక్రాచార్యుడు కచుడుది మధ్యలో ఈ దేవ్యాన్ని తగులుకుంది, వచ్చిన తాపత్రం. అందుకని ఇదంతా వచ్చింది. ఒక్కవేళ దేవ్యాని లేకపోయిందంటే నేను మాత్రం కచుడు తట్టే ఉంటుంది. వాడు ఎంత శుక్రాచార్యుడు ఎంత పెద్ద మాయామంత్రం నేర్చుకున్నప్పుడు కూడా సాత్వికుడైనటువంటి కచుడే మనకు కావాలా. ఎందుకంటే దేవతల తట్టువాడు, సాత్వికమైనటువంటి వాడు. అందుకని ఇక్కడ గ్యారెంటీ చేసుకొని తన ప్రాణం బయట రక్షించాలా, మళ్ళీ బతికించాలా అని అర్థంతో నీకు నేను ఎందుకంటే తన కూతురికి రక్షణ కావాలా, తన కూతుర్ని బతికించుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాను బతకాల. కానీ ఇప్పుడు అది ఇవ్వకపోతే తాను బతకడు. లోపల తపస్వి కచుడు ఒకవేళ మంత్రమును ఇవ్వకపోయినప్పటికీ మహాతపస్వి తన కడుపులో ఉంటే ఏ రోజైనా చీల్చుకొని రాగలడు. ఒకవేళ పిలిచాల్సిన పని లేదు. గురువుగారు పిలిచారని మర్యాదతో చీల్చుకొని వస్తున్నాడు. కానీ సముద్రంలో పొడి చేసినప్పటికీ తాను రాలేడు అనుకున్నారా మీరు? వచ్చేయగలడు. అందుకని శుక్రాచార్యుడికి తెలుసు, ఏ రోజైనా ఈ నా శిష్యుడు నా కడుపు చీల్చుకొని రావచ్చు. ఒక్కవేళ మంత్రం నేను ఇవ్వకపోతే, శుక్రాచార్యుడు భావించాడు, ఒకవేళ కడుపు చీల్చుకొని వచ్చినప్పటికీ తనకు
మృత సంజీవిని విద్య తనకు తెలియకపోతే నన్ను అట్లే పారేసి వెళ్ళిపోతే నేను పోయినట్టే కదా లెక్క. నాకు మృత సంజీవి విద్య ఉండేం ప్రయోజనం? నేను ఎవరికీ ఉపదేశం చేయలేదు. అందుకని ఇక్కడ మృత సంజీవిని విద్యను తన కూతురికి చేయలేదు. ఎందుకు? అనుష్ఠానపరుడైనటువంటి యజ్ఞయాగాదులు చేసేటువంటి బ్రహ్మచారికి వ్రతాన్ని చేస్తున్నాడు. చూడండి, దేవయాని పక్కలో ఉన్నప్పటికి కూడా బ్రహ్మచారి వ్రతాన్ని చేస్తున్నాడు, బ్రహ్మవ్రతాన్ని చేస్తున్నాడు. అటువంటి శిష్యుడు దొరుకుతాడా? అందుకని తగు అయినటువంటి మంచి శిష్యుడు దొరికాడు. అందుకని శుక్రాచార్యుడికి చాలా సంతోషం కూడా అయింది. కానీ కన్ఫర్మ్ చేసుకున్నాడు, మోసం చేసిపోకూడదు కదా అని చెప్పేసి, నాయన నువ్వు బయటకు వచ్చిన తర్వాత నన్ను బతికించరా అని అట్లా చేసుకున్నాడు. శుక్రుడు కోపించి పైకి లేచాడు. తనకు తానే విప్రులకు అందరికీ మేలు చేయాలని మద్యపానాన్ని అసహించుకుంటూ ఇలా ఘోషించాడు. మద్యపానానికి ఒక శాపంబే. యో బ్రాహ్మణోద్య ప్రభృతి కశ్యత్ మోఘాత్ సురాం పాస్యతి మందబుద్ధి అపేత ధర్మా బ్రహ్మా చైవ సస్యాద్ అస్మిన్ లోకే గర్వితః స్యాత్ పరే చ. ఈ లోకంలో ఇప్పటి నుంచి తెలివి తక్కువతనంతో మోహితుడై మద్యాన్ని త్రాగితే అతడు ధర్మము తప్పినవాడవుతాడు. ఒక శాసనమే పెట్టాడు. బ్రహ్మహత్య చేసిన వాడవుతాడు. మయా చైతాం విప్రధర్మోక్తి సీమాం మర్యాదాం వై స్థాపితాం సర్వలోకే సంతో విప్రాగ శుశ్రువాంసో గురూణాం దేవా లోకాశ్చోప శృణ్వంతు సర్వే. ఇది కూడా చాలా అద్భుతమైనవి. ధర్మశాస్త్రాల్లో ప్రాథమిక ధర్మాలుగా నిర్ధారించబడిన కట్టుబాటల్లో ఎప్పుడు నేను నిర్ణయించిన మద్యపాన నిషేధము చేరుగాక. సమస్త లోకంలోనూ విప్రధర్మశాస్త్రానికి హద్దు అయిన ఈ మర్యాదను నేను స్థాపిస్తున్నాను అని శుక్రాచార్యుడు స్థాపన చేస్తున్నాడు ఈ మంత్రంతో. సకల లోకాల్లోని మనుష్యులు, సత్పురుషులు, బ్రాహ్మణులు, దేవతలు, గురువులకు సేవ చేయాలనుకుంటే అనుకునేటువంటి శిష్యులు, విప్రులు, సకల దేవలోకాలు ఈ నా మాటను వినెదురుగాక అని సత్య ప్రమాణం చేశారు. అందుకనే దాన్ని వదిలి మద్యపానం సేవిస్తున్నారు. కాబట్టి లోకంలో అనాచారము, ఇవన్నీ అపాయాలన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం అని పాటించుదురుగాక అని శాసనం చేసి శాపమిచ్చి నిర్ణయం చేశాడు అని శుక్రాచార్యుడు శాసించాడు. తర్వాత ఆయన మూర్ఖులు, దైవం పట్ల విముఖమైనటువంటి బుద్ధి కలవారు అయినటువంటి దానవులను పిలిచాడు అందరినీ. వారితో, ఓ దానవులారా, మీకు చెప్తున్నాను వినండి. మీరు బాలచేష్టులు చేస్తున్నారు, ఇక చాలించండి. కచుడు విద్యాసిద్ధిని పొందాడు, నా దగ్గరే ఉంటాడు, ఇతడు నాతో సమానమైన వాడు. అవును కదా, ఇప్పుడు ఆ విద్య నేర్చేసుకున్నాడు. ఇప్పుడు సమానమైన ప్రభావం కలవాడు, బ్రాహ్మణుడు, పైగా బ్రహ్మస్వరూపుడు, దేవతల కోరిపై ఇంతటి దుష్కరమైన పని చేశాడు. దానివల్ల ఇతడి కీర్తి తరిగిపోదు, ఇతడికి యజ్ఞభాగం కూడా అందుతుంది అన్నాడు. ఎంత శాసనం చేశాడు! ఆ మాటలకు దానవులు ఆశ్చర్యపోయి తమ ఇళ్ళకు వెళ్ళారు. అందరూ దానవులంతా మూట కట్టారు. మేమేమో చేస్తే వాడికి అది ఉపయోగం అయిపోయిందే, అయ్యో అయ్యో అనుకున్నారు. కచుడు గురువు వద్ద 1000 సంవత్సరాలు ఉండి గురువుకు సంతోషపరిచి గురువు అనుమతి పొంది స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.
శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈ వ్యాసరు వేదాన్ని భాగించిన వారు. పూర్తిగా వ్యాసాయ నమః అని ప్రారంభంలోనే శ్రీ వేదాన్ని మనం తలుచుకుంటున్నాం. వేదమే అన్ని దాళ్లకు మూలమైనటువంటిది. వేదం లేకపోతే మాటలే లేవు మనకు. వేదం లేకపోతే శబ్దమే లేదు. అందుకని శ్రీ వేదవ్యాసాయ నమః అని అంటూ ఈరోజు మనం కచుడి వ్రతం పూర్తి అయ్యింది, కోరిక తీరింది. శుక్రుడి అనుమతి పొంది, ఆ శుక్రుడి యొక్క అనుమతిని పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన వ్రతం పూర్తి అయిపోయింది. మృత సంజీవుని విద్యను నేర్చుకున్నాడు. మనకు తెలిసింది కదా శుక్రుడి యొక్క పొట్ట నుంచి ఏం జరిగింది. కచుడు రావటం, అక్కడనే సద్గురు ఆయనకి ఆ మంత్రాన్ని ఉపదేశం చేయటం, ఇవన్నీ కూడా మనం మంచి సమయంలో తనను తాను రక్షించుకోవటానికి కోసం ఆ మృత సంజీవుని విద్యను శుక్రాచార్యుడు లేకపోతే ఎవరికి ఇవ్వడు. అది తీసుకోవటానికి ఎంత పన్నాగం. అసలు వాళ్లే చేశారు, రాక్షసులే చేశారు. ఆయన తాగే జ్యూస్లో నీరు పోసి, భస్మం చేసి నీరు పోసి కచుడిని పొట్టలో పోయేటట్టు చేశారు. అందుకని తను తాను బతికించుకోవటానికి ఉపదేశం ఇచ్చాడు. ఇదంతా అయిపోయింది. చాలా సంతోషపడ్డాడు. మళ్ళీ గురువుగారిని బతికించడం జరిగింది మృత సంజీవుని విద్యతో. కచుడి యొక్క వ్రతమంతా పూర్తి అయి కావటంతోనే శుక్రుడి అనుమతి పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవయాని ఆ కచుడిని చూసి, ఓ ఉత్తముడా, నీ నడవడిక నాకు నచ్చింది, నీ గుణాలు నాకు నచ్చాయి. అంగీరస మహర్షి, బృహస్పతుల వారు కూడా నాకు పూజ్యులు, గౌరవించదగినవారు. నువ్వు విద్యాదీక్షతో తీవ్రమైన నియమాలు పాటించావు. ఇప్పుడు విద్య పూర్తి చేసి గృహస్థుడివి కావాలనుకుంటున్నావు. ఇక్కడ గడిపిన రోజుల్లో నీతో పంచుకున్నటువంటి కష్టసుఖాల గురించి నువ్వు మరిచిపోవని అనుకుంటున్నాను. ఇంతకాలం నుంచి నేను నిన్ను సేవిస్తున్నాను కదా, ఇక నుంచి నువ్వు నన్ను సేవించు. యథావిధిగా నా పాణిగ్రహణం చెయ్యి, నన్ను పెళ్లి చేసుకో అంది. కచుడు, ఓ దేవయాని, నీ తండ్రి నీకు పూజ్యుడు అయినట్లుగానే నాకు కూడా పూజ్యుడే. అందుచేత నువ్వు కూడా నాకు పూజ్యురాలు. నువ్వు శుక్రుడికి ప్రాణం కంటే కూడా మిక్కిలి ప్రియమైన దానివి కదా నువ్వు. త్వం భద్రే ధర్మతః పూజ్య గురుపుత్రీ సదా మమ. ఓ మంగళాంగి, ధర్మ ప్రకారంగా గురుపుత్రివైన నువ్వు నాకు ఎల్లప్పుడూ పూజ్యరాలివి. నా గురువు నీ తండ్రి అయిన శుక్రుడు నాకు ఎల్లప్పుడూ పూజ్యుడు. అదేవిధంగా నువ్వు నాకు పూజ్యురాలివి. కనుక నువ్వు ఇలా నాతో మాట్లాడకూడదు. గురుపుత్రివి కదా నువ్వు, పూజ్యురాలివి, నువ్వు కూడా పూజ్యురాలివే అని అన్నాడు. అప్పుడు దేవయాని, నా తండ్రి యొక్క గురుపుత్రుడికి నువ్వు పుత్రుడువు, కానీ నా తండ్రికి మాత్రం నువ్వు పుత్రుడువు కాదు. అందువల్ల నువ్వు నాకు పూజ్యుడు. పుత్రుడు ఎట్లా అవుతావు? అంతేకాకుండా ఓ కచ, రాక్షసులు నిన్ను మాటిమాటికి చంపుతుంటే నేనే నిన్ను బ్రతికించాను. అప్పటి నుంచి నేను నీ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో. స్నేహంలోనూ అనురాగంలోనూ ఉన్నటువంటి నా ప్రీతిని, నా ప్రేమను తెలుసుకో. దోషం లేని నన్ను నువ్వు
విడిచిపెట్టడం మంచి పని కాదు కదా అని అంటుంది. చూడు ఓ శుభాంగి, చేయకూడని పనిని చేయించాలని ఎందుకు చూస్తున్నావు? అసలు నాకు ఇష్టం లేనటువంటి పని నువ్వు ఎందుకు అంటున్నావు? నన్ను అనుగ్రహించు. గురువు కంటే కూడా నువ్వు నాకు ఎక్కువగా పూజ్యరాలివి, నన్ను అనుగ్రహించు అంటున్నాడు. అంతేకాదు, నువ్వు శుక్రుడి గర్భంలో ఉన్నట్లే నేను కూడా ఆయన గర్భంలో ఉన్నాను కదా. అందుచేత నువ్వు నాకు ధర్మ ప్రకారంగా సోదరివి అయి ఉన్నావు. నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఇంతకాలము నేనిక్కడ సుఖంగా ఉన్నాను, నాకు నీపై ఏమాత్రమూ కోపం లేదు. ఇక నాకు అనుమతి ఇవ్వు, నేను వెళతాను. నాకు దారిలో శుభం కలగాలని కోరుకో. ఏ రోజు నిన్ను ఏ కామదృష్టితో నిన్ను చూడలేదు, ఏ దృష్టితో నిన్ను చూడలేదు. నిన్ను ఎప్పుడు కూడా చెల్లెలుగా అనుకుంటున్నా నేను. ఏంటి ఇట్లా నువ్వు నన్ను బాధిస్తున్నావు? నేను వెళ్ళాలా? నన్ను అనుగ్రహించు, నేను వెళ్ళిపోతున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.